ఈ మధ్యకాలంలోని యంగ్‌స్టర్స్‌కి జిమ్ అంటే ఎర్లీ వే టు డై అని కొటేషన్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే మెయిన్ రీజన్స్ స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది. కానీ యంగ్‌స్టర్స్‌కి నాలెడ్జ్ లేక, వితౌట్ ప్రాపర్ గైడెన్స్ లేక, యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో నాలెడ్జ్ లేని ట్రైనర్ తోటి వెళ్ళిపోయి లాక్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసుకొని మీరు హెల్త్ అయితే స్పాయిల్ చేసుకుంటారు. మీరు అనుకుంటారు మంత్స్‌లో అయితే రిజల్ట్స్ వచ్చేస్తదని. కానీ అలా కాదు. మీరు ఫస్ట్ జిమ్ దేని బేస్ పైన వస్తున్నారు? హెల్త్ గెయిన్ చేసుకోవడానికి, మంచి ఫిట్‌గా ఉండడానికి, ప్రాపర్ డైట్, ఒక డిసిప్లిన్ ప్యాటర్న్ క్రియేట్ చేసుకోండి. మీరు ఎందుకు వచ్చిన రీజన్స్ తెలియకోకుండా, మీకు తెలియకుండానే ఇంకోళ్ళని ఇన్స్పైర్ అయిపోయి, వాళ్ళ బాడీని ఇన్స్పైర్ అయిపోయి మీరైతే రాంగ్ డైరెక్షన్స్‌లోకి వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల మీకు వచ్చేది ఏది లేదు. పోయేది చాలా ఎక్కువ ఉంది. సో జిమ్ అనేది ప్లేస్ వేర్ యూ గెయిన్ హెల్త్, నాట్ టు లూజ్ హెల్త్. అదైతే మైండ్ సెట్లో ఉండండి. మీరైతే మీ బాడీ ఆల్రెడీ గాడ్ ఇచ్చింది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. బాడీ ఆల్రెడీ హెల్తీగా ఉంటున్నారు కాబట్టి దాన్ని గెయిన్ చేసుకోవడానికి థౌసండ్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేయక్కర్లేదు. మోర్ ఓవర్ ఎక్స్ట్రా స్టెరాయిడ్స్ కూడా మీకు రిక్వైర్డ్ లేదు. సో మీరు నిజంగా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు, నిజంగా మీ బాడీ చేసుకోవాలి, ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఎక్స్ట్రా డిలే అయినా పర్లేదు, న్యాచురల్‌గానే చేసుకుందాం, తీసుకుంటే లో బడ్జెట్లో చేసుకుందాం, డైట్ మేము చేసుకుందాం, మీరు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. ఐఎమ్ రెడీ అని మీ పీడిఎఫ్ పంపిస్తాను మీకు. న్యాచురల్ వే ఎలా చేయాలో మీరైతే నేను కనెక్ట్ అవుతాను మీ టీఎంలోని.